సంతోషం. గతంలో ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది. ఉన్న వాటిని ఏం చేయాలో పాదయాత్రలో ప్రజల సమస్యలను కనుక్కొని చాలా వాళ్ళ సమస్యల ద్వారానే ప్రజల ద్వారానే తెలుసుకొని ఏం పెట్టాలో ప్రజలకు ఏమి ఉపయోగం అని చెప్పేసి 2019 మేనిఫెస్టోనే ఈరోజు మళ్ళా కూడా కావాల్సినవన్నీ కూడా ప్రజలకు చేయాల్సినవన్నీ కూడా చేసేసాం కాబట్టి అదే మేనిఫెస్టోనే ఈరోజు పెంచుతూ ఈరోజు చాలా సంతోషం ఉంది. నిజంగా మరోసారి రుజువు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగనన్న మహిళా పక్షపాతి అని చెప్పేసి. ఈరోజు చేయిత అంటే 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా ఈరోజు ఒక పెద్దపీట వేశాడు. కాపు నేస్తం అయితేనేమి, రైతన్న నేస్తం అయితే, సున్నా వడ్డీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా పెంచుతూ దాంట్లో అతి ముఖ్యంగా అవ్వాతాతలకి ఈరోజు అక్క చెల్లమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా 400 పెంచుతూ 500 పెంచుతూ ఈరోజు 3500 పింఛను కూడా పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అవ్వాతాతలకి పెంచుతూ పోతే వాళ్ళు పెంచాలి ఖచ్చితంగా అని చెప్పేసి జగనన్న ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం ఈరోజు. అదే కాక గతంలో ఎలాగైతే 2019 నుంచి 2024 వరకు ఎలాగైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇళ్లకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారో అదే విధానాన్ని కూడా మళ్ళా చేస్తానని చెప్పేసి ఈరోజు జగనన్న చెప్పడం చాలా రాష్ట్రం అంతా కూడా ఈరోజు చాలా సంతోషంతో ఉందని తెలియజేస్తున్నాను. రైతులకు కూడా గతంలో కంటే రైతు భరోసాని ఎక్కువ పెంచుతూ ఈరోజు 16,500 ఈరోజు రైతన్నలకు పెంచుతూ సంవత్సరానికి 66,000 చొప్పున 4 విడతలు 66,000 చొప్పున కూడా ఇవ్వడం కూడా చాలా సున్నా వడ్డీ ఇవన్నీ కూడా పెంచుతూ పోతూ ఈరోజు పెద్దపీట వేశారు. అన్నిట్లలో కూడా దీంట్లో మహిళలకే ఎక్కువ డబ్బులు పెంచడం కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో చేయూత ద్వారా 75,000 ఉన్న చేయూతని అక్క చెల్లమ్మలకి ఈరోజు 150,000 ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. నిజంగా మరొకసారి రుజువు చేసుకున్నారు జగనన్న మహిళా పక్షపాతి సీఎం అని చెప్పేసి. చాలా సంతోషం. అవే కాకుండా నాడు నేడు వ్యవస్థలను కూడా రైతు భరోసాను మళ్ళీ కూడా ఏవైనా పెండింగ్ ఉండేవి కూడా కంటిన్యూ చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. అవే కాక ముఖ్యంగా ప్రతి వాళ్ళకి ఇళ్లలో ప్రతి వాళ్ళకి కోరిక ఒక ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి, ఒక చదువు మంచిగా నా పిల్లలు చదవాలనే ఒక కోరిక, ఆర్థికంగా ఎదగాలనేది ఒక కోరిక. 3 కోరికలు ప్రతి మానవులో ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళా జగనన్న ఇళ్ళ ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండే ఇళ్ళను కూడా ఇస్తానని చెప్పడం, ఇంకా అరకొరో ఎమ్మెల్యేలు కూడా గడప తిరిగి ఎమ్మెల్యేలు ఇళ్ళ పంపించాను. అవి కూడా చాలా పెండింగ్ ఉండేటివి కూడా ఎవరైనా ఇంకా ఉండేటి కూడా చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికీ కూడా పోతున్నాం. ఇంకా ఇల్లు కావాలని చెప్పేసి పేదవాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి మళ్ళా కూడా ఇల్లు నేను ఇస్తాను, ఇల్లు కట్టించుకోండి. ఇప్పుడు కూడా ఇంకా మీరంతా కూడా ఇళ్ల స్థలాలకు ఇళ్లకు పెట్టుకుంటే కూడా ఇంకా చేస్తానని చెప్పినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఉండాలనే ఒక తపనతో ప్రతి మహిళ కూడా సంతోషంతో కలకలలాడాలని చెప్పేసి ప్రతి ఇల్లు స్వగ్రామంలో ఉండాలని మహిళల కోరిక కాబట్టి ఆ మహిళల కోరిక కూడా ఈరోజు జగనన్న మళ్ళీ ఇళ్ళని ఆట వరకే భర్తీ చేయకుండా గత పాదయాత్రలతో ఏవైతే 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చాడో 30 లక్షల వరకు చేరుకుంది. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పడం చాలా సంతోషం ఉంది. ఒక మహిళగా ఈరోజు జగనన్న సేవలో రెండోసారి నాకు జగనన్న అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం ఉంది. అదే మేనిఫెస్టోని పెంచుతూ, అదే ఆరోగ్యశ్రీని పెంచుతూ, అదే విధంగా ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ బోధన, ఇంగ్లీష్ చదువులు ఇవన్నీ కూడా మళ్ళీ జగనన్న ఒక పెద్ద దృష్టి పెట్టడం కూడా చాలా సంతోషం ఉంది. ఈ మేనిఫెస్టో ఏదో చంద్రబాబు నాయుడు గారు లాగా గతంలో ఎన్నో చెప్పి ఎన్నో అలివిగానే హామీలు చేయడం కూడా చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి 2014లో ఏది చేయలేదు. ప్రజలంతా గమనించారు. ఈరోజు ఒకటే చెప్తున్నారు జగనన్న, ఏది చెప్పినా కూడా నేను దానికి కండిషనల్గా చేస్తాను, ప్రతిదీ కూడా నాకు సాధ్యం అయ్యేటివే చేస్తానని ఎంత గర్వంగా చెప్తున్నాడో ఈరోజు మేనిఫెస్టో చూస్తే చాలా గర్వంగా ఉంది మాకంతా కూడా. అలాంటి అవినీతి లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో ఒక మహిళగా ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత కూడా మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత మంచి మేనిఫెస్టో విడుదల చేసిన జగనన్నకు నా తరఫున నా పత్తికొండ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా మహిళల తరఫున కూడా నేను ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళా కూడా నేను జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా మంచి మేనిఫెస్టో, ప్రజలందరికీ ఉపయోగపడే మేనిఫెస్టో, మనసుకు కావాల్సినవన్నీ కూడా ఈ మేనిఫెస్టోనే 9 రకాల నవరత్నాల్లోనే
ఉన్నాయని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్మారు. మళ్ళా కూడా ఈ మేనిఫెస్టో విడుదల చేసినారు. ఈరోజు మళ్ళా కూడా ప్రతిపక్షానికి గుండెల్లో గుబులు పుడతాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చే రేపు మే 13వ తేదీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది జూన్ 4వ తేదీ 175 అసెంబ్లీ 25కి 25 మరి ఎంపీ సీట్లు సాధిస్తామని చెప్పేసి చాలా మేము గట్టిగా నమ్మకంతో ఈరోజు మళ్ళీ కూడా తెలియజేస్తూ మరి మీడియా ద్వారా మా మేనిఫెస్టో మొత్తం కూడా జగనన్న చెప్పినట్టుగా కూడా చేసి చూపిస్తున్నాం. ప్రజల వద్దకు పోతాం. మళ్ళా కూడా జగనన్నకు మళ్ళా కూడా పెద్ద మహిళలకి పెద్ద పీట వేశారని చెప్పేసి మేమంతా కూడా మరి గర్వంగా చెప్పుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.